సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. విష్ణు సహస్రనామంలో 25వ శ్లోకం. ఆవర్తనో నివృత్తాత్మ సంవృత సంపమత్మన అహ సంవర్తకో వహ్నిరనిలోధరణీధర. ఇది ఈ శ్లోకం. దీంట్లో ఆవర్తన మొట్టమొదటి నామం. అవర్తయితుం సంసారచక్రం శీలమస్యేతి ఆవర్తన అని శంకర భాష్యం చెప్తున్నది. అంటే సంసార చక్రాన్ని తిప్పేటువంటి వాడు. అదే కదండి ఆయన చెప్పింది, ఈశ్వర సర్వభూతానాం హృదయసే హే అర్జున తిష్టతి. అందరి సమస్త భూతముల హృదయంలో ఉంటూ భ్రామయన్ సర్వభూతాని యంత్రారూఢాని మాయయా అన్నాడు. మాయ అనేటువంటి ఒక కరెంట్ ఇచ్చి దానికి యంత్రం ఎలా అయితే తిరుగుతుందో అలా తిప్పుతున్నాను అందరినీ. ఆవర్తన అంటే అదనమాట. సంసార చక్రాన్ని దాంతోపాటుగా కాలచక్రాన్ని కూడా ఆయనే తిప్పుతున్నాడు. కాబట్టి ఆవర్తన. కాలం ఆగిపోయింది అనుకోండి, ఒక్కసారి ఊహించుకోండి. సృష్టిలో ఆగనిదంటూ ఏదన్నా ఉన్నది అంటే కాలమే. ఆగకుండా తిరుగుతూ ఉంటుంది కాలచక్రం. మిగతా ఏవన్నా ఆగిపోతాయి ప్రాణంతో సహా కదా. కానీ కాలం మాత్రం ఆగదు. గడియారం చూడండి, తిరుగుతూనే ఉంటుంది. పగలైనా రాత్రైనా ఎండైనా వానైనా ఏ ఋతువైనా ఏ యుగమైనా. కాబట్టి దాన్ని అలా తిప్పుతున్నాడు. ఆవర్తన, అందుకని ఆవర్తన ఆయన. కాలచక్రం జగచ్చక్రం యుగచక్రం చ కేశవ. భారతంలో ఉద్యోగపర్వంలో ఈ మాట వస్తుంది. ఆత్మయోగేన భగవాన్ పరివర్తయతే నిశం. అంటే కాలచక్రాన్ని జగచ్చక్రం అంటే జగత్తు అనేటువంటి చక్రం. ఏమున్నాయి ఈ జగత్తులో? సృష్టి స్థితిలయాలకు చక్రంగా నడుస్తోంది. సృష్టి జరిగింది, స్థితికారకత్వం వహించారు, లయమైంది. మళ్ళీ సృష్టి, మళ్ళీ స్థితికారకత్వం, మళ్ళీ లయము, మళ్ళీ సృష్టి, మళ్ళీ స్థితికారకత్వం, మళ్ళీ లయము. అంటే సృష్టి స్థితి లయాలు అనేటువంటి ఒక చక్ర రూపంలో అనాదిగా కొన్ని లక్షల కోట్ల సంవత్సరాల నుంచి జరుపుతూనే ఉన్నాడు ఆయన. కాబట్టి ఆవర్తన అన్నారు. అలాగే గడియలు, అలాగే జాములు, పగళ్ళు, రాత్రులు, వారాలు, పక్షాలు, మాసాలు, ఋతువులు, అయనాలు, సంవత్సరాలు, పుష్కరాలు, యుగాలు, ఇవి కూడా మళ్ళీ చక్రంగా తిరుగుతూనే ఉన్నాయి ఆగకుండా. ఒకసారి ఆలోచించండి, ఎక్కడన్నా వీటిల్లో ఏదన్నా ఎప్పుడైనా ఆగినట్లుగా ఎక్కడన్నా మనం విన్నామా? ఆగితే పరిస్థితి ఏంటి? కాబట్టి ఆగకుండా ఆపకుండా చక్రం తిరుగుతూనే ఉంటుంది. కాబట్టి ఆవర్తన. ఆ బ్రహ్మభువనాల్లోక పునరావర్తినోర్జున. ఈ ఆ బ్రహ్మభువనాల్లోకాలలో ఎవరు ఎక్కడికి వెళ్ళినా మళ్ళీ తిరుగుతూ మళ్ళీ తిరిగి వేరు వేరు లోకాల్లో మళ్ళీ పుట్టిస్తూనే ఉన్నాడు, మళ్ళీ లయం చేస్తూనే ఉన్నాడు. సూపర్ కంప్యూటర్ కదండి. ట్రిలియన్స్ ఆఫ్ డేటా. ఎప్పటి నుంచి ఉండాలి ఆ డేటా? ఎన్ని జన్మల నుంచి ఉండాలి? అన్ని జన్మల నుంచి పెట్టుకుంటూ చూసుకుంటూ దాన్ని రావాలి ఆయన. అందుకని మాముపేత్యతు కౌంతేయ పునర్జన్మన విద్యతే అన్నాడు. ఈ చక్రంలోంచి బయటపడాలి అంటే నన్ను శరణు కోరు, అప్పుడు ఈ చక్రంలోంచి బయటపడతావు. లేకపోతే ఈ చక్రం తిరుగుతూనే ఉంటుంది. కాలచక్రం జగచ్చక్రం యుగచక్రం చ కేశవ. ఇందులో మనిషి కొట్టుకుంటూనే ఉంటాడు. పునరపి జననం పునరపి మరణం పునరపి జనని జఠరేశయనం ఇహ సంసారే బహుదుస్తారే కృపయా పారే పాహి మురారే అన్నారు. అందుకని శంకర భగవత్పాదుల వారు. తర్వాత నామం నివృత్తాత్మ. నివృత్త ప్లస్ ఆత్మ ఈజ్ ఈక్వల్ టు నివృత్తాత్మ. సింపుల్గా మనకి సంధి కనుక చూసినట్లయితే అంటే సంసార బంధము నుంచి తొలగబడినటువంటి వాడు, తొలగించేటువంటి వాడు ఆయనే.
సంసార బంధనాత్ నివృత్తి ఆత్మ స్వరూపమస్యేతి నివృత్తాత్మ అని శంకర భాష్యం చెప్తున్నది. ఆయన సంసార బంధనంలో చిక్కుకోకుండా ఏ జీవులైతే సంసార బంధంలో చిక్కుకున్నారో వాళ్ళని ఆ సంసార బంధంలోంచి బయటికి పడేసేటువంటి వాడు. ఆవర్తన అనే నామము ప్రవృత్తి మార్గాన్ని సృష్టిస్తుంది. ఈ నివృత్తాత్మ అనే నామము నివృత్తి మార్గాన్ని సూచిస్తోంది. ప్రవృత్తించ నివృత్తించ కార్యాకార్యే భయాభయే బంధం మోక్షం చ అని ఈ ద్వంద్వాలన్నీ ఉంటూ ఉంటాయ్యా. వీటిల్లో నన్నే పట్టుకో, నన్ను పట్టుకుంటే దాటిపోతావు తేలిగ్గా. ఇప్పుడు నదిలో పడి కొట్టుకుంటున్నామండి, ఈత రాదు, మునిగిపోయే సమయానికి ఎవరో అక్కడ దుంగ పడేశారు, ఆ దుంగ కొట్టుకుంటూ అక్కడికి వచ్చింది. వెంటనే ఏం చేస్తాం? దాన్ని పట్టుకుంటాం. దాన్ని పట్టుకున్నాము అంటే ఇక మనం ఎప్పుడో అప్పుడు ఒడ్డుకు చేరుతాం. అది కొట్టుకుంటూ 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 ఎక్కడో ఒకటి తగిలిస్తుంది మనకి, దాంతోపాటు వెళ్ళిపోతాయి. అలాగ భగవన్నామం అనేటువంటి ఒక దుంగని కనుక పట్టుకుంటే సంసారం అనే సాగరంలోంచి బయటపడడానికి ఈ ఆవర్తన చక్రంలోంచి నివృత్తిలోకి తీసుకెళ్ళిపోతాడు కనుక నివృత్తాత్మ అన్నారు. ఈ జీవికి ఏమవుతుందంటే సంసార సుఖాలు కోరుకుంటూ ఉంటాడు. బుద్ధిమంతుడైనటువంటి వాడు ఏం చేస్తాడంటే రెండూ ఆలోచిస్తాడు, శుభకరమైనది సుఖకరమైనది ఏది అని. దీన్నే ప్రేయో మార్గము శ్రేయో మార్గము అన్నారు. రెండు మార్గాలు చెప్పారు. ప్రేయో మార్గము అంటే సుఖాలను అందించేటువంటి మార్గము. పరావిద్య అపరావిద్య అని చదువుకున్నాం, ఇంతకుముందు తెలుసుకున్నాం మనం. మెటీరియల్ సైన్స్, పదార్థ జ్ఞానము పరావిద్య. పరావిద్య అంటే పరమాత్మ జ్ఞానము. సో పరమాత్మ జ్ఞానము కొరకు చేసేటువంటి పనులన్నీ కూడా శ్రేయో మార్గములు అంటారు. ఐహికమైనటువంటి సుఖాల కోసం చేసేటువంటివి కూడా ప్రేయో మార్గములు అన్నారు. ప్రేయో మార్గంలో వెళ్ళినటువంటి వాడికి ఆవర్తనం ఉంటుంది, శ్రేయో మార్గంలో వెళ్ళినటువంటి వాడికి నివృత్తనం ఉంటుంది. ఆవర్తనం అని వృతాత్మ, అందుకని రెండు పక్కపక్కన వచ్చాయి. కాబట్టి బుద్ధిమంతుడైనటువంటి వాడు ఏం చేస్తాడు అంటే శుభకరమైనది సుఖకరమైనది ఏది అని చూసుకొని దాన్ని బుద్ధిమంతుడు ఆచరిస్తూ ఉంటాడు. కాబట్టి ఈ నివృత్తాత్మ అనేటువంటి నామము చేసేటువంటి వారు భగవంతుడిని గట్టిగా పట్టుకున్నటువంటి వాళ్ళకి మాత్రమే ఇది అర్థమవుతుంది. తర్వాత సంవృత అంటే మాయచే కప్పబడినటువంటి వాడు, దాక్కున్నటువంటి వాడు మాయలో. ధూమేనో వ్రియతే వహ్ని యదా దర్శో మలేన చ యథోల్బేనావృతో గర్భ సదాతే నేదమావృతం అన్నాడు. అంటే అగ్ని ఉంటుంది కానీ ఆ అగ్నిని పొగ కప్పేస్తుంది. అలాగే అద్దంలో ప్రతిబింబం కనిపించనీయకుండా దుమ్ము కప్పేస్తుంది. ఆదర్శము అంటే అద్దం. మలేనచ మలినం ఎలా అయితే దుమ్ము కప్పేస్తుందో, ధూమం అంటే పొగ, వహ్ని అంటే అగ్నిహోత్రుడు. ధూమేనో విరితే వహ్ని యదా దర్శో మలేనచ యథోల్బేనావృతో గర్భ సదాతే నేదమావృతం. గర్భంలో ఉన్నంత వరకు ఈశ్వరుడితో సంభాషిస్తూ ఉంటాడట పిల్లవాడు. తల్లి గర్భంలోంచి బయటికి రాగానే మాయ అనేటువంటిది కప్పేస్తుంది. అక్కడి నుంచి పరమాత్మ తత్వం ఏమిటో అర్థం కాకుండా ఉంటాడు. అలా సంవృత, తను సృష్టించినటువంటి మాయలో సమస్త జీవులను దాంట్లో పడేసి ఎవరైతే ఈ జ్ఞానము పొంది ఉంటారో లేదా జ్ఞానము కొరకు యావజ్జీవన పర్యంతము కృషి చేస్తారో వాళ్ళకి మాత్రమే లభ్యమైతూ దాగుకొని ఉండేటువంటి వాడు, దాగి ఉన్నటువంటి వాడు కనుక సంవృత అన్నారు. నాహం ప్రకాశ సర్వస్య యోగమాయా సమావృత భగవద్గీతలో చెప్తాడు. మూడోహం నాభిజానాతి, అజ్ఞానులు నన్ను తెలుసుకోలేరు, నేను ఎవరికి పడితే వాళ్ళకి కనపడను. నాహం ప్రకాశ సర్వస్య, అన్ని చోట్ల నేను ప్రకాశం అవ్వను.
అలా అని లేనా అంటే ఉన్నాను, కానీ ప్రకాశం అవ్వను. ఎందుకు అవను? మూడు లేనటువంటి వాళ్ళు నన్ను తెలుసుకోకుండా ఉండాలి, జ్ఞానులు మాత్రమే నన్ను తెలుసుకోవాలి, కాబట్టి నేను అలా ఉంటాను అన్నారు. అంటే జీవుడు ఎప్పటికీ మాయ ద్వారా ఆవరించి ఉంటాడు గనక, జ్ఞానజ్యోతిని గనక తాను వెలిగించుకోగలిగితే ఆ మాయ అనేటువంటి పొరని కాల్చివేయబడుతుంది ఆ జ్ఞానం చేత. జ్ఞానాగ్నిదగ్ధ కర్మాణం సమాహు పండితం బుధాహ అంటాడు. అంటే జ్ఞానం అనేటువంటి చాలా తేలికైనటువంటి మార్గం అండి. జ్ఞానాద్ ఏవతు కైవల్యం అంటుంది. నీకు భగవంతుడి గురించి తెలియాలి అంటే జ్ఞానము తెచ్చుకోవడం తప్ప వేరే మార్గము లేదు. మిగతా అవన్నీ సాధనాలు. ఆ సాధనాలు వాడుకో. నువ్వు పూజ చేయి, నువ్వు జపం చేయి, నువ్వు తపస్సు చేయి, నువ్వు తీర్థయాత్రలు చేయి, నదీ స్నానాలు చేయి, దేవాలయ దర్శనాలకు వెళ్ళు, భజనలు చేయి, కీర్తనలు చేయి, శ్రవణం చేయి, మననం చేయి, ఏమన్నా చేయి. ఇవన్నీ సాధనాలు. వీటి ద్వారా జ్ఞాన సముపార్జనే లక్ష్యం. అది వస్తే సంవృత మాయచే దాగి ఉన్నటువంటి విష్ణుతత్వం ఏమిటో అర్థమైపోతుంది. అంటే కఠోపనిషత్తు ఒక మాట చెప్తుంది, ఏష సర్వేషు భూతేషు గూఢోత్మాన ప్రకాశతే దృశ్యతే త్వగ్రయా బుద్ధ్యా సూక్ష్మయా సూక్ష్మదర్శిభిః. సర్వజీవులలో ఉన్నటువంటి సూక్ష్మమైనటువంటి ఆత్మ అందరికీ కనపడదు. అది ఎవరికి కనబడుతుంది? సూక్ష్మదర్శులైనటువంటి ఋషులకు మాత్రం కనబడుతుంది. అందుకనే అంతర్బహిశ్చ తత్సర్వం వ్యాప్య నారాయణస్థితః. నారాయణుడు అంతటా ఉన్నాడు, కానీ అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ. బయట చూస్తే దొరకడు, లోపల వెతుక్కో అన్నారు. ఈ లోపల వెతకడం ఏమిటండి అంటే దానికి యమనియమాసన ప్రాణాయామ ధ్యాన ధారణ ప్రత్యాహార సమాధి అనేటువంటి అష్టాంగ యోగములలో కొందరికి యమంతోనే సాధ్యమైపోతుంది, కొందరికి నియమం దాకా వెళ్ళాల్సి వస్తుంది, కొందరికి ఆసనాల దగ్గరకు వస్తుంది, కొందరికి ధ్యానం దగ్గరకు వస్తుంది, ప్రత్యాహారం దగ్గరకు వస్తుంది. ఎవరికి ఎక్కడ జ్ఞానోదయం అవుతుందో తెలియదు. అది చేస్తూ ఉండాలన్నారు. అందుకని ఒక నల్లని మేఘము సూర్యుడిని కప్పేసింది. సూర్యుడు లేడంటామా? అనలేం కదా. ఎలా అయితే ఆ మేఘం మళ్ళీ తొలగిపోగానే సూర్యుడు కనిపిస్తాడు. సో ఈ అజ్ఞానం అనేటువంటి చీకటి మాయ వలన కప్పించేశాడు కనుక ఆయనకు చేసిన పని ఇది. సంవృత నామం యొక్క వైశిష్ట్యం అది. చెప్పేశారు ఆయన మొత్తం మనకు అన్ని విషయాలు. సమస్య ఏమిటంటే మనకి విశ్వాసం లేదు. నమ్మకం ఉంటుంది కానీ విశ్వాసం ఉండదు. అందువల్ల మనం దాన్ని సరిగ్గా పూర్తిగా తీసుకోము. నేను ఫలానా చోటు ఉంటాను అని ఆయన చెప్పిన తర్వాత ఆయన అక్కడ ఉండి తీరుతారు. నేను మాయతో కప్పేశాను, నేను ఇంట్లో ఉంటానండి, తలుపేసుకొని ఉంటాను, మీరు వచ్చి బెల్ కొట్టండి అన్నారు. అన్నాక వెళ్ళి మనం బెల్ కొట్టాలా వద్దా? ఆయన అట్లా ఇంట్లో ఉంటానండి, మాయ అనేటువంటి దాంతో కప్పేశాను, మీరు జ్ఞానం అనే బెల్ కొట్టండి అని చెప్తున్నారు. మనకి బెల్ కొట్టడానికి బద్ధకం అయితే ఎలాగా? ఆయన రావాలంటే బెల్ కొట్టాలి కదా. అదే తర్వాత నామం సంప్రవర్ధన. మర్దిస్తాట అందరినీ. మర్దన సంప్రమర్దన. అది సం అంటే మంచి కొరకు మర్దించేటువంటి వాడు. సమ్యక్ ప్రమర్దయతి రుద్రకాలాద్యాభి విభూతిభిరతి సంప్రమర్దన అని శంకర భాష్యం చెప్తోంది. మామూలుగా అయితే ప్రళయకాలంలో జీవులను తనలో లయం చేసుకునేటువంటి రుద్రస్వరూపంలో ఉండి అందరినీ మర్దించేటువంటి వాడు. ఇదొక వ్యాఖ్యానం చేశారు. రెండో వ్యాఖ్యానం ఏం చేశారంటే జీవులందరికీ విశేషమైనటువంటి సంసార దుఃఖాలు, ఎన్ని దుఃఖాలో, ప్రతి వాళ్ళకి ఏదో ఒక దుఃఖం. ఆయనకేమైంది, ఆయన బాగానే ఉన్నాడు కదా అనుకుంటారు చూసేవాళ్ళు, కానీ ఎవరి కష్టం వాళ్ళకే తెలుసు. ప్రతి వాళ్ళు ఏదో ఒక సమస్య, ఏదో ఒక దుఃఖం. కలయిదని నిజమిదని
తెలియదులే బ్రతుకింతేనులే ఇంతేనులే అని ఓ పాట ఉండేది మా చిన్నదనంలో, చాలా ఫేమస్ ఈ పాట. ప్రతి వాళ్ళ ఆలోచనలు అలాగే ఉంటాయి, అందరికీ దుఃఖాలు ఉన్నాయి. ఈ దుఃఖాలను తీసేసే వాళ్ళు ఒకళ్ళు ఉండాలి. ఎవరు తీస్తారు? అందుకని ఆ దుఃఖాలను మర్దించేవాడు కనుక సంప్రమర్దన, మంచి కొరకు కష్టాలను తీసేసేటువంటి వాడు. మన జీవితంలో ఎన్నో సుఖ దుఃఖాలు వస్తూ ఉంటాయి. దుఃఖము ఎప్పటికీ ఉండదు, సుఖము ఎప్పటికీ ఉండదు. కాకపోతే సుఖం వచ్చినప్పుడు తెలియకుండా వెళ్ళిపోతుంటుంది ఆ పీరియడ్ అంతా. ఈ సంవత్సరం ఎలా గడిచిపోయిందో తెలియదండి అంటాడు. అబ్బో క్షణం ఒక యుగంలా గడుస్తోందండి, చాలా కష్టాల్లో ఉన్నామంటాడు. అది ఇచ్చేది ఆయనే, ఇది తీసేది ఆయనే. కాబట్టి తీసేవాళ్ళు కూడా ఒకళ్ళు ఉండాలి. కాబట్టి సంప్రమర్దన. కాలోస్మి లోకక్షయత్కృత్ ప్రబుద్ధ లోకాన్ సమాహర్తిమిహ ప్రవృత్త ఋతే పిత్వాన్ న భవిష్యంతి సర్వే ఏవ స్థితా ప్రత్యరీకేషు యోగ అని భగవద్గీతలో కాలస్వరూపుడుగా నేనే ఉంటూ గుడ్ టైమ్స్ అండ్ బ్యాడ్ టైమ్స్, టఫ్ టైమ్స్ నెవర్ లాస్ట్, టఫ్ పీపుల్ డూ అంటుంటారు చూసారా. సో ఈ గుడ్ టైమ్స్ అండ్ బ్యాడ్ టైమ్స్ రెండింటినీ నీ కర్మలకు అనుగుణంగా అందిస్తూ, ఒక ఇంటిలోన మోదం పొరుగింటిలోన ఖేదం కదా. ఒకళ్ళకి సుఖమైతే ఒకళ్ళకి దుఃఖం, ఒకరికి సంతోషమైతే ఒకరికి బాధ. ఇవి సృష్టిలో జరుగుతూ ఉంటాయి. అందుకనే దుఃఖేష్వనుద్విగ్నమనాహ సుఖేషు విగత స్పృహ ఉండవయ్యా. సుఖదుఖాలంటూ ఏమీ లేవు, అవి సర్కంస్టెన్సెస్ మాత్రమే. ఆ సర్కంస్టెన్స్కి నువ్వు ఎలా రెస్పాండ్ అవుతున్నావు, నువ్వు ఎలా రియాక్ట్ అవుతున్నావు. డు నాట్ రియాక్ట్, రెస్పాండ్ అంటారు. అందుకే నువ్వు రియాక్ట్ అయ్యావు అంటే నీ ఎమోషన్స్కి లొంగిపోయావు, అంటే ఇంద్రియాలకు వశీడు అయిపోయావు. నువ్వు రెస్పాండ్ అయ్యావు అంటే నువ్వు ఏం చేయాలో నీ కర్తవ్యాన్ని గుర్తుంచుకొని నీ కర్తవ్య దీక్షను నిర్వహిస్తున్నావు. అప్పుడు సంప్రమర్దన, నువ్వే ఆ స్థితికి వెళ్ళిపోతావు. ఏ కష్టం వచ్చినా సరే ఇది రావాలి, వచ్చింది, ఈ టైం అయిపోతే ఇదే పోతుంది, దీని గురించి మనం పెద్ద ఆలోచించక్కర్లేదు, అయిపోయింది, నువ్వే మర్దించేశావు. సంప్రమర్దన. తర్వాత అహస్సంవర్తక. మీరు గమనిస్తే ప్రతి శ్లోకంలో ఎక్కడో అక్కడ ఏదో ఒక నామం దగ్గర సూర్యుడితో కనెక్షన్ ఏర్పడుతోంది. అందుకనే ప్రత్యక్ష నారాయణుడు అన్నారు. అహ అంటే పగలు, సూర్యరూపంగా పగడిని చక్కగా కలిగించేటువంటి వాడు కనుక అహస్సంవర్తక. సమ్యక్ అహ్నం ప్రవర్తనాత్ సూర్య అహస్సంవర్తక అంటుంది శంకర భాష్యం. సూర్యుడి వల్లే కదండి రాత్రిలు పగళ్ళు ఏర్పడేది. పగలు వచ్చింది అంటే అక్కడి నుంచి అందరూ లేస్తున్నారు, రైతు పొలానికి వెళ్తున్నాడు, కుమ్మరి కుండలు చేస్తున్నాడు, ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ వెళ్తున్నారు. సృష్టి నడుస్తోంది, స్థితికారకత్వం నడుస్తోంది. స్థితికారకత్వం నిలబడాలి అంటే ఎవరి పనులు వాళ్ళు చేస్తేనే నిలుస్తుంది కదా. మనకి మందేహాదులు అనేటువంటి ఒక రాక్షసుల కథ చెప్తారు పురాణాల్లో. వాళ్ళు ఒకసారి సూర్యుడికి అడ్డం పడ్డారట. వాళ్ళకు బలం, వాళ్ళకు వరం ఉంది, బ్రహ్మగారి వరం, ఎవరు జయించలేరు అని. సూర్యుడు రాకపోతే గోలగోల అయిపోయింది సృష్టి అంతా. ఎందుకంటే యజ్ఞయాగాది క్రతువులు చేయలేరు, దేవతలకు హవిస్సు అందదు. సో సైకిల్ ఆగిపోయింది. వాళ్ళు తిండి ఆహారంగా వాళ్ళు మళ్ళీ వర్షాలు కురిపిస్తే కానీ ఇక్కడ ఆహారం రాదు. సో ఈ సైకిల్, ఈ ఆవర్తన అనేటువంటి చక్రాన్ని అడ్డం తగిలారు వాళ్ళు. కాబట్టి అహస్సంవర్తక అంటే పగళ్లను ఎప్పటికప్పుడు నిలబెట్టి ఆ పగళ్ల ద్వారా స్థితికారకత్వాన్ని నిర్వహిస్తున్నటువంటి వారు. కాబట్టి అహస్సంవర్తక. అహస్సు అంటే వెలుగు లేదా ప్రకాశము లేదా జ్యోతి, కాంతి, కిరణాలు, తేజస్సు, ఇలా రకరకాలుగా చెప్పారు అహస్సు అంటే. ఇవన్నీ కలిగినటువంటి వాడు కనుక వాటిని ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ అవసరమో అక్కడ తిప్పుతూ ఒక 12 గంటలు పగలు అంటే వెలుగునిచ్చి, మళ్ళీ ఒక 12 గంటలు దాన్ని ఉపసంహరించి, మళ్ళీ 12 గంటలు మళ్ళీ వెలుగునిచ్చి, మళ్ళీ ఉపసంహరించి, ఇలా అహస్సంవర్తక అని తిప్పుతున్నాడు దాన్ని. కాబట్టి అహస్సంవర్తక. తర్వాత నామం వహ్నిహి. హోమద్రవ్యములను వహించేటువంటి వాడు ఎవరు అంటే అగ్ని. మనం హోమం దేంట్లో చేస్తాం? అగ్నిహోత్రంలో చేస్తాం.
కాబట్టి వహనాత్ వహ్ని అన్నారు. అగ్ని రూపంలో ఉంటూ సమస్త జీవులు సమర్పించేటువంటి సమస్త హోమద్రవ్యములను తాను తీసుకుంటూ అగ్నిముఖావై దేవా అంటుంది వేదం. అగ్నిహోత్రుల ద్వారా ఆయా దేవతలకు ఆ హవిస్సులను అందించేటువంటి ఏర్పాటు చేసినటువంటి వాడు కనుక వహ్ని. అంతేకాదు అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రిత ప్రాణాపాన సమాయుక్త పచామ్యన్నం చతుర్విధం అన్నాడు. జీవులందరిలో కూడా జఠరాగ్ని రూపములో ఉంటూ, ఒక్కసారి ఊహించండి, సృష్టి అంతా కూడా ఆకలి లేదు, ఏమవుతుంది ఒకసారి ఆలోచించండి. ఎవ్వరు ఏ పని చేసినా ఆకలి కోసమే కదండి. లక్షాధికారైన లవణమన్నమే కానీ మెరుగు బంగారములు మింగబోడు. ఆ లవణమన్నము కోసమే పనిచేస్తున్నారు అందరూ కూడా. కోటి విద్యలు కూటి కొరకే అన్నారు. నువ్వు ఎంత చదువుకున్నా ఆహారం కొరకే కదా. అయితే అక్కడ ఆగిపోకయ్యా, అది పశు లక్షణం కూడా. పశువులకు కూడా ఆకలి ఉంటుంది, అవి కూడా తింటాయి. పక్షులకు కూడా ఆకలి ఉంటుంది, అవి కూడా తింటాయి. జలచరాలకు కూడా ఆకలి ఉంటుంది, అవి కూడా తింటాయి. మనుషులకు కూడా ఆకలి ఉంటుంది, మీరు కూడా తినండి. కానీ అక్కడ ఆగిపోకండి, బుద్ధిని ప్రయోగించి పరమాత్మను చేరండి అన్నారు. అందుకని జంతువునాం నరజన్మ దుర్లభం అత అని శంకరాచార్యుల వారు ముక్తిర్నో శతకోటి జన్మ సుకృతైర్పుణ్యైర్వినా లభ్యతే అన్నది అందుకు. 84 లక్షల జీవరాశుల్లో ఎవరికీ లేనటువంటిది ఒక్క మనుష్య జన్మకు మాత్రమే ఇచ్చాడు బుద్ధి అనేటువంటి ఒక లక్షణం. దాన్ని వినియోగించి రామ 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 అనగలిగినటువంటి శక్తి, ఆ సామర్థ్యము, ఆ వైభవము, ఆ విశేషము ఇవన్నీ కూడా మానవులకే ఉన్నాయి. కాబట్టి దాన్ని వినియోగించుకో. అందుకనే భోజనం కూడా యజ్ఞమే అంటారు. ఎందుకు? మనం సమర్పించేటువంటివన్నీ కూడా ఎవరికి సమర్పిస్తున్నామంటే వైశ్వానర రూపంలో ఉదరంలో ఉన్నటువంటి జఠరాగ్నిలో ఉన్నటువంటి అగ్ని స్వరూపంగా ఉన్నటువంటి పరమాత్మకు సమర్పణ చేస్తున్నాం. యజ్ఞము అనేటువంటి భావనతో భోజనం చేయి. యజ్ఞం అంటే ఏంటంటే పవిత్రంగా ఉండేటువంటి ప్రదేశము. కాబట్టి నువ్వు ఎక్కడ భోజనం చేస్తున్నావో అక్కడ పవిత్రంగా ఉండేటట్టు చూసుకో. పవిత్రంగా ఉండేటువంటి వస్తువులు, పవిత్రంగా ఉండేటువంటి మనుష్యులు మడిగట్టుకొని ఉంటారు వాళ్ళు, లేదా ఒక దీక్షా వస్త్రం ధరించి ఉంటారు. పవిత్రంగా ఉండే ప్రదేశము, పవిత్రంగా ఉండే మనుషులు, పవిత్రంగా ఉండే వస్తువులు. కాబట్టి ఆహారం కూడా పవిత్రంగా వండి, పవిత్రంగా వడ్డించుకొని, పవిత్రంగా భోజనం చేసి సుఖేన మౌనేన భోక్తవ్యం అన్నది. అంతేగాని ఆహారం తినేటప్పుడు ఏవేవో ఆలోచనలు చేస్తే, మొగల రేకులు, విస్తరాకులు ఇటువంటివన్నీ చూడడం మొదలు పెడితే ఆ ఆలోచనలు మనస్సు మీద ప్రభావం చూపుతాయ్యా. దాన్ని బట్టి నీ నిర్ణయం ఉంటుంది, నీ శక్తి అలా వస్తుంది. కాబట్టి ప్రశాంత చిత్తుడువై భోజనం చేయి. అవకాశం ఉంటే హరినామస్మరణ చెయ్యి అన్నారు. అందుకనే పూర్వం భోజనకాలే భగవన్నామస్మరణ గోవింద గోవింద అని మొదలుపెట్టేవారు. మధ్యలో మళ్ళీ భోజన మధ్య భగవన్నామస్మరణ చేయించేవారు. మళ్ళీ భోజనాంతే భగవన్నామస్మరణ చేయించి భగవన్నామముతో భోజనము పెట్టి లేపేవారు. ఎందుకు? నువ్వు తినేటువంటి ఆహారము యజ్ఞము రూపంలో లోపల ఉన్నటువంటి వైశ్వానరాజ్ఞి వహ్ని వహించేటువంటి వాడు ఆయన. ఎందుకు? ఆ ఆహారం ద్వారానే శరీరంలో ఉన్న సప్తధాతువులకు, సమస్త అవయవాలకు, 72,000 నాడీ మండలాలకు, వీటన్నిటికీ కూడా జవసత్వాలంటాం, వాటిని అందిస్తున్నాడు ఆయన. దాని ద్వారా నువ్వు నీ కర్తవ్యాన్ని నిర్వర్తిస్తున్నావు. ధర్మచింతన, ధర్మ కార్యం నిర్వర్తన చెయ్యాలి అంటే ఆ శక్తి నీకు బుద్ధినే ప్రచోదన చేస్తుంది. కాబట్టి బుద్ధి నీకు సద్బుద్ధి కలిగించాలి అంటే ఆహారం తీసుకునేటప్పుడు వహ్ని, లోపలున్నది అగ్నిహోత్రుడు రూపంలో ఉన్నటువంటి విష్ణు భగవానుడు, ఆయనకి ఇస్తున్నాను అన్నప్పుడు నువ్వు ఏది పడితే అది, ఎక్కడ పడితే అక్కడ, ఎలా పడితే అలా, ఎప్పుడు పడితే అప్పుడు ఇవ్వలేవు కదండి. అపవిత్రమైనటువంటి ఆహారం ఎలా ఇస్తామండి? ఇవాళ రేపు వీడియోలు చూస్తున్నాం, బావర్చీ బిర్యానీ అంటున్నారు. నా నోటితో నేను చెప్పకూడదు అవన్నీ, మీకు అందరికీ తెలుసు ఎలా ఇస్తున్నారో వాళ్ళు. కాబట్టి అటువంటివి లోపల పడేస్తే ఆయన ఎందుకు స్వీకరిస్తాడు? శరీరాన్ని వదిలిపెట్టి ఆయా అంగాలు వదిలిపెట్టేసి వెళ్ళిపోతున్నాయి దేవతలు. అందుకనే
ప్రజననే బ్రహ్మా తిష్టతు, పాదయోర్విష్ణుస్తిష్టతు, హస్తయోర్హరస్తిష్టతు, బాహ్వోరింద్రస్తిష్టతు, జఠరే అగ్నిస్తిష్టతు, హృదయే శివస్తిష్టతు, కంఠే వసవస్తిష్టంతు, వక్త్రే సరస్వతీ తిష్టతు, నాసికయోర్వాయుస్తిష్టతు, నయనయోశ్చంద్రాదిత్య తిష్టేత్. ఏ ఏ దేవతలు ఏ ఏ అంగాల్లో శరీరంలో ఉంటారో వేదం చెప్పింది. ప్రత్యక్షంగా నేను పరీక్ష చేసి చూసా. థర్మోగ్రఫీ అనే ఒక టెక్నాలజీ ఉంటుంది, ఒక టూల్. ఇన్ఫ్రారెడ్ అండ్ అల్ట్రావైలెట్ ఎనర్జీస్తో కెమెరా ఉంటుంది, థర్మోగ్రఫీ కెమెరా అంటారు దాన్ని. అది తీస్తుంది. దాంతో మన ఫోటో తీయించుకుంటే కళ్ళ స్థానంలో 2 ఎర్రటి మచ్చలు కనబడతాయి. నయనయోశ్చంద్రాదిత్య తిష్టేతాం అన్నది వేదం. కళ్ళల్లో సూర్యచంద్రులు ఉంటారయ్యా, వాటిని కాపాడుకో. 24 గంటలు సెల్ ఫోన్ చూడకు, టీవీ ముందు కూర్చోకు, సిస్టమ్ ఆన్ చేసే ఉంచకు. దానివల్ల ఇప్పుడు పిల్లలకి 4 ఏళ్లకే కళ్ళజోళ్ళు వస్తున్నాయి. 60 ఏళ్ళు వచ్చాక చత్వారం రావడం శరీర ధర్మం, అది సహజం. కాబట్టి ఏ అవయవాన్ని ఎలా కాపాడుకోవాలి అనేది మనం ఆహారాన్ని బట్టి ఇస్తున్నాం. వహ్నిహి, ఆయన వహిస్తున్నాడని గుర్తుంచుకోవాలి. మనం మన శరీరాన్ని, శరీరంలో అవయవాల్ని, మన నడకని, మన నడవడికని నిర్వహించి నడిపించేటువంటి వాడు ఆయన కాబట్టి వహ్నిహి. తర్వాత అనిలహ. అనిల అంటే వాయువు. అనిలహ అంటే అనాదిత్వాత్ అనిలహ, అనాది నుంచి ఉన్నటువంటి వాడు, వాయు రూపంలో ఉన్నటువంటి వాడు. ఒక చోట స్థిరంగా ఉండక అనిలహ అంటే, నిలహ అంటే నిలకడ అంటుంటాం కదా, స్థిరంగా ఉండడం అన్నమాట. అనిలహ అంటే నిలకడగా ఉండకుండా, స్థిరంగా ఉండకుండా తిరిగేటువంటి వాడు అని అర్థం. దాన్ని వాయువు అని చెప్తారు పెద్దలు. అనాది అయినటువంటి వాడు, ఎప్పటి నుంచో ఉంటూ స్థిరంగా ఒక చోట ఉండక తిరుగుతూ ఉండేటువంటి వాడు ఎవరు అంటే ప్రాణాద్వాయురజాగత నాభ్యాత్ ఆసీద్ అంతరిక్షం అని వేదం చెప్తున్నది. ప్రాణములు, వాయువే ప్రాణముల రూపంలో మనిషిలో నిలబడి ఉన్నది. అయితే ఎలా ఉండాలి అంటే, వాయువుకి మనము ఒక్కోసారి సువాసన వస్తూ ఉంటుంది, ఒక్కోసారి దుర్వాసన వస్తూ ఉంటుంది. మీరు ఓ మల్లెపూల ప్యాకెట్ తీసుకొచ్చి దాని మీద నుంచి గాలి ప్రవహించింది అనుకోండి, సువాసన వస్తుంది. దుర్గంధభూషమైనటువంటిది పట్టుకుంటే దాని మీద నుంచి వెళ్ళినప్పుడు దుర్వాసన వస్తుంది. సువాసన దానికి అంటదు, దుర్వాసన దాని లక్షణం కాదు. ఇక్కడ దుర్వాసన మీద నుంచి ప్రవహించి దుర్వాసన తెచ్చి అవతలికి వెళ్ళినప్పుడు మళ్ళీ సువాసన నుంచి వెళ్ళినప్పుడు సువాసన వస్తుంది. ఏమీ లేనప్పుడు ఏ వాసన లేకుండా ఉంటుంది. నీ యొక్క ఆలోచన స్థితి కూడా అలా ఉండాలి. అనిలహ నామం చేయడం వల్ల అటువంటి స్థితి ఏర్పడుతుంది. మనకి ప్రాణాలను నిలిపి, మనస్సులను ప్రేరేపణ చేసి, బుద్ధిని ప్రచోదన చేసి, కార్యరూపత్వం దాల్పించి, స్థితికారకత్వం వహించి, సృష్టిలో సమస్త కార్యములను నిర్వహింపచేసేటువంటి శక్తి ప్రాణశక్తి. ఆ ప్రాణశక్తి వాయు రూపంలో ఉంది కనుక అనిలహ. తర్వాత ధరణీధర. శేషరూపేణ వరాహరూపేణ చ ధరణీం దత్తం ఇది ధరణీధర. అంటే శేషరూపంలో, వరాహ రూపంలో, ఆదిశేష రూపంలో, శేషరూపం అంటే ఆదిశేష రూపంలో భూమిని మోస్తున్నాడు ఆయనే. అలాగే రాక్షసులు తీసుకెళ్ళి సముద్రంలో భూమిని ముంచేసినప్పుడు మళ్ళీ దాన్ని పైకి లేపి వరాహ రూపంలో దాన్ని నిలబెట్టినటువంటి వాడు కనుక సదాధార పృథివీం ద్యాముతే మాం కస్మై దేవాయ హవిషా విధేమా అంటాం. భూమికి సదా ఆధారమైనటువంటి వాడు ఆయన. ఈ భూమికి ఆధారంగా నిలబడుతూ ఆ భూమిని నిలబెట్టాడు కనుక మనం నిలబడ్డాం. 10 అడుగులు 10 అంతస్తుల లిఫ్ట్లోంచి పడిపోతేనే మనుషులు బతకట్లేదండి. ఈ భూమండలం ఒకసారి జారిపోయింది అనుకోండి, ఆకాశంలో ఎక్కడో, ఏమిటి పరిస్థితి? ఎక్కడ నిలబెట్టాలో అక్కడ నిలబెడుతున్నాడు. విష్ణు పురాణంలో నారదుల వారు వెళ్ళి అడుగుతారు విష్ణు భగవానుణ్ణి, నువ్వు మహానుభావుడివి స్వామి, ఇవన్నీ ఎక్కడ నిలబెట్టాలో అక్కడ నిలబెడుతున్నావు, ఏమిటి దీని రహస్యము అని అడుగుతారు.
అప్పుడే ఆయన చెప్తారు, గోభిర్విప్రైశ్చ వేదైశ్చ సతేభి సత్యవాదిభి అలుబ్ధైర్దానశీలస్య సప్తభిర్ధార్యతే మహి అన్నారు. వీళ్ళ ద్వారా నిలబెడుతున్నానయ్యా, గోవుల ద్వారా, వేదాధ్యయనం చేసేటువంటి విప్రుల ద్వారా, వేదముల ద్వారా, పతివ్రతల ద్వారా, సతీభి సత్యవాదిభి సత్యాన్ని మాత్రమే ఆశ్రయించుకుని ఉండేటువంటి వాళ్ళ ద్వారా, అలుబ్ధై లోభత్వము లేకుండా దానగుణం కలిగినటువంటి వాళ్ళ ద్వారా, దానశీలైశ్చ దానములు చేసేటువంటి వారి ద్వారా ఈ లక్షణాలు ఎప్పుడైతే భూమండలం మీద తగ్గిపోతూ వస్తాయో భూమికి ప్రమాదం ఏర్పడుతుంది అని సూచన చేశారు. కాబట్టి ధరణై ధరణ. పర్వతాలు కూడా భూమిని మోస్తున్నాయి. మీరు జాగ్రఫీలోకి వెళ్ళారంటే అది పెద్ద సబ్జెక్టు. జియోఫిజిక్స్ జాగ్రఫీలోకి వెళ్తే వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. వాళ్ళు స్టడీ చేసి అందుకనే హిమాలయ పర్వతాలు కరిగిపోతున్నాయి, దానివల్ల సముద్ర మట్టం పెరిగిపోతున్నది, భూములు అటు ఇటు కదులుతూ ఉంటాయి, ప్లాట్యూస్ అంటారు, టైటానిక్, ప్లూటానిక్ అని వేరు పేర్లతో దాన్ని వ్యవహరిస్తూ ఉంటారు. ఎందుకంటే పర్వతాలు బేస్ అయినాయి, దానికి నిలబెడుతున్నాయి అన్నమాట ఫండమెంటల్గా. సో వింధ్య పర్వతాలు, మలయ పర్వతాలు, సహ్య పర్వతాలు, హిమాలయ పర్వతాలు ఇవన్నీ నిలబడి ఉన్నాయి. అందుకనే స్థావరాణం హిమాలయ అన్నాడు ఆయన. ఆయన పర్వతాల రూపంలో ఉంటూ భూమిని ధరిస్తున్నాడు గనక ధరణీధర. పర్వతాలు మామూలుగా ఊరికే ఉన్నాయా? లేవు కదా. పర్వతాల్లో జీవనదులు ఉన్నాయి, కొన్ని పర్వతాల్లో అక్కడి నుంచి పుడుతున్నాయి. అలాగే వృక్షాలు ఉన్నాయి, పశుపక్షాలు ఉన్నాయి, జంతుజాలాలు ఉన్నాయి. జీవకోటంతా కూడా పర్వతాల్లో ఉన్నది. ఆ జీవకోటనంతరినీ భరిస్తూ దాని ద్వారా భూమిని నిర్వహిస్తున్నటువంటి వాడు కనుక ధరణీధర అన్నారు. తర్వాత నామంతో నెక్స్ట్ కలుద్దాం మళ్ళీ. ధర్మస్య విజయోస్తు.